నా పేరు సూర్యనారాయణ అండి. గుడికి ఫస్ట్ ప్రెసిడెంట్ అండి. మళ్ళీ కళ్యాణ మండపం కూడా ప్రెసిడెంట్ అండి. అక్కడ కూడా నేను శంకుస్థాపన భూమి కూడా చేశాను. బాబాగారు చేయించారు, మనం కాదు, అంత టోలం కాదు. అయినా బాబాగారు ఇచ్చారు సేవ అండి. ఆయన సేవ సర్వీసులో సాదా సేవలో ఉండేవాడిని. 1993లో ఈ బాబా గుడి కట్టడానికి మొదలు ప్రయత్నం చేసినాము. ఎక్కడైనా కానీ గుడి కట్టాలంటే ఫస్ట్ గుడి అయిన తర్వాతనే మళ్ళీ విగ్రహం తీసుకొస్తారు. వీడు అడ్డు కదనమాట. విగ్రహం వచ్చిన తర్వాతనే గుడి మొదలు పెట్టాం సార్. మళ్ళీ ఇక్కడ విశేషం ఏమంటే ముందర పాము పుట్ట ఉంది స్వామి. పాము పుట్టాను ఇక్కడ జంబి చెట్టు, కుడి పక్కన జంబి చెట్టు ఉంది. అది పుట్ట ఎట్లా పెరుగుతూ వచ్చిందో, జంబి చెట్టు కూడా ఎట్లా పెరుగుతూ వచ్చిందో టెంపుల్ అట్లా డెవలప్ అవుతూ వచ్చిందనమాట. ఇంకా విశేషం ఏమంటే బాబాగారు దుని వెలిగించినారు షిర్డీలో. అదేవిధంగా అక్కడ వెలిగించిన దుని తెచ్చి ఇక్కడ ఆంటపూర్లో వెలిగించామండి. ఫస్ట్ మేమే వెలిగించింది జిల్లాలో ఎక్కడ కూడా. ఆయన సిద్ధి అక్కడ నుంచి జ్యోతి తీసుకొచ్చి ఇక్కడ వెలిగించామన్నమాట. అక్కడ ద్వారకామయ్యలో బాబా ఫిగర్ విగ్రహం ఉందండి, ఫోటో ఉందండి. అది వచ్చి 12 ఏళ్ళ కుర్రాడు వేసాడు ఆర్ట్. నువ్వు ఎటు పక్కన చూడండి, నీ పక్కనే చూసినమాట. ఇక ఈ పక్క మూలకు పోయినా కానీ, అటు పక్క పోయినా కానీ, స్ట్రైట్గా చూసినా కానీ నీ పక్క చూసేట్లా ఉందండి. ఇంకా ఈ సేవా కార్యక్రమాలు దండిగా పెట్టినామండి. అనాథాశ్రమం ఇంతలోనే కట్టిస్తున్నాము. ఇంత కళ్యాణ మంటపం ఒకటి కట్టామండి కింద బాబా గారి తరఫున. మళ్ళీ వచ్చి ఇక్కడ వైకుంఠాతం ఒకటి పెట్టాము. ఈ టెంపుల్ తరఫున బీదలకు, అందరూ డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, చాలా కష్టం అనేది ఎంత తక్కువ. దాంతో డీజిల్ మెయింటెనెన్స్ మాత్రం తీసుకొని పెట్టినామండి మేము. మళ్ళీ ప్రతి బేసవారము ఉదయం 10 బాబాకు పూజ, అభిషేకం అన్నీ ఉంటాయి. వాళ్ళ బంగారు పుష్పాలు, వెండి పుష్పాలతో పూజలు కూడా ఉంటాయి. మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఉయ్యాల సేవ, పల్లకి సేవ కూడా జరుగుతాయి. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నాము. ఏదో బాబాగారి ఆశీస్సులతో చేయగలుగుతామని మా నమ్మకం అండి. భక్తులు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలు కాక కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ అక్కడంతా కూడా వస్తారు. ఈ విదేశీయులు కూడా వస్తారు స్వామి. ఆర్డిటి ఫెర్రర్ ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చిన భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని మన లాతూరులో జరిగింది కదా స్వామి భూకంపము. అక్కడ మా టెంపుల్ తరఫున బాధితులకు మేము సహాయం చేసామండి. బియ్యము, గుడ్డలంట అవన్నీ తీసుకుపోయినామండి. లారీల్లో తీసుకుని పోయి అక్కడ డెలివరీ ఇచ్చామండి. వాళ్ళకు డోర్ టు డోర్ డెలివరీ అండి. 5 కేజీలు ప్యాకెట్ కట్టి డోర్ టు డోర్ డెలివరీ ఇచ్చామండి. అట్లా ఏమైనా కార్యక్రమం కూడా చేస్తా ఉంటాం మామూలుగా ఈ టెంపుల్ తరఫున.